కూర్చున్న పెద్దలారు కుల బాంధవులారా చెప్పలేనమ్మా నేర్పిన మా తండ్రికి 10,000 దండమేనా గంగదేవి తలకు పోసుకునేది గంగమ్మ కుండలు పోసేది గంగదేవి కూరాట్ల పోసేది గంగమ్మ గంగమ్మ ముందు బాబు చెక్కటి శాండవులు ఎండికొండ కైలాసము శంకరుడు దేవజంగమాది దేవుడు గంగాధరుడు నిత్యానందుడు నీలకంఠుడు లోకల వెచ్చరవాడులో ఎమ్మగురుడు పార్వతమ్మ వల్లప్పుడు పాయందాం పరందాముడు తల మీద జంగమాల సూత్రధారి జంగమాది దేవుడే మూడు తొట్టెలు కొట్టించేవాడు మూడు తొట్టెలు తెంపేసేవాడు యాపాకున్న వారికి మావిడాకి శంకరుడు జంగమాది దేవుడయ్యా రాజ్యం అంటే ఏడుతున్నాడు దేశం దేశం అంటే ఏడుతున్నాడు శంకరుడు జంగమాది దేవుడైనా రాజము రాజం అంటే శంకరుడు జంగమాది దేవుడే దేవతలకు వచ్చేదేమో వేట మార్గం అంటారు రాజులకు వచ్చేదేమో ప్రియాట మార్గం అంటారు 5 సంవత్సరానికి ఒక్కసారి ప్రియాట మార్గం అంట వెయ్యి రావాలి కాబట్టి ఇల్లెళ్ళి పోంగ ఇల్లాల జీవనన్న కావాలి కడప దాటి పోంగ కన్న తల్లి జీవనన్న కావాలి ఇడుపు దాటి పోంగనేమో ఇల్లాల జీవనన్న కావాలి ఎవరు లేకుండా చేసుకున్న భార్య జీవనన్న కావాలని చెప్పి శంకరుడు జంగమాది దేవుడు పార్వతమ్మ మారుగు దిగ దిగ ఉరికొచ్చినాడే శంకులు వదినప్పుడు 7 మేటల ఒకట బలకోటి మిద్దలో ఉన్నది అమ్మవారు పార్వతమ్మ దేవి లక్ష్మిని కన్న బిడ్డ దైతవతి పార్వతమ్మ యమనేశ్వరి కన్న బిడ్డ
వచ్చేదేమో అది పార్వతమ్మ గిరిజవాది పుట్టిక గిరిజ పార్వతమ్మ దేవి ప్రేతాయుగుణ పార్వతమ్మ దాపాయుగుల సీతమ్మ కన్నిక పరమేశ్వరన్న పుణ్యేశ్వరి దేవి ఎప్పుడైతే వచ్చిన నాదుని ఎదుర్కోవాలి ఏడుకొని కలిగేడు మెడలు తీసుకొని వస్తున్నాడు చెప్పి ఐవాటికై వాటి పంచమంగ చేత పట్టుకొని కలిగేడు మెడలు తీసుకొని వచ్చింది భరణి కార్తీ ఎండలు బండలు వల కొడుతున్నాయి మాధవాసం ఎండ మన్ను కొడుతున్నాయి నాయన శంకర జంగమయ్య ఎప్పుడైతే ఒకవేళ గారికి టైం కానీ టైం లోపల ఆత్మ కానీ ఆత్మ లోపల వచ్చిన కారణం చెప్పు అన్నప్పుడైనా బామ పార్వతమ్మ దేవి ఒకవేళ గారికి అన్న మాట తప్పేలేదు అబద్ధ మాట ఏది లేదు ముందు పెట్ట ప్రాథమిక తీసలేదు బామ పార్వతమ్మ వచ్చేదేమో ప్రియాట మార్గం అంటారు కాబట్టి ప్రియాట మార్గం అంటే బయలుపోతూ ఉండగా ఇల్లు వెళ్ళిపోవంగా ఇల్లాల దీవనన్న కావాలి కడప దాటిపోవంగానేమో కళ్ళతల్లి దీవనన్న కావాలి ఇడుపు దాటిపోవంగా ఇల్లాల దీవనన్న కావాలి ఎవరు లేకుండా భార్య దీవనన్న కావాలని చెప్పి నీ వద్దకు వచ్చినానే పార్వతమ్మ ఇక దీవనాది పెట్టవమ్మ బామ కన్నే పార్వతమ్మ దేవి ఎక్కడి రాజ్యం పైన ఎక్కడి దేశం పైన ప్రియాట మార్గం వద్దు నాకు ఎంత సంపూర్ణమైతే ఉన్నదయ్యో ఎంత సంపూర్ణమైతే ఉన్నదయ్యా ఎంత సంపూర్ణమాయే సంపూర్ణమాయే ఎప్పుడైతే ఒకవేళ ఎంతో సంపూర్ణమైతున్నది కాబట్టి నియమటి నేను వస్తానని చెప్పి తగిన కోరు పెట్టుకుంటున్నది పార్వతమ్మ దేవి ఇవాళ కాకుండా రేపైనా వస్తున్నాను రేపు కాకుండా ఇవాళైనా వస్తున్నానని చెప్పి తగిన కోరు పెట్టుకున్నది నా భార్య పార్వతమ్మ ఇంట లేదు కనుక అని చెప్పి ఆలోచన చేసింది శంకరుడైనా భార్య పార్వతమ్మ నెమ్మడి పెట్టుకొని వెళ్ళిపోతానని చెప్పి నందిలో నందిని గుంజినాడు నంది నాలుకాలు అడిగినాడే మోపిల్ల జడ వేసుకున్నాడు నాదలేని గంటలు 40 లక్షలు వేసుకున్నాడు 90 గంటలు 90 లక్షలు వేసుకొని నాదలేని గంటలు 40 లక్షలు వేసుకున్నాడు 90 గంటలు 90 లక్షలు వేసుకొని రూపాయల రుద్రాక్ష వేసుకొని మోపిల్ల జడ వేసుకొని శంకరుడైనా ఏర్పాటు చేసినాడు ప్రియాట మార్గం అంటే వెళ్ళిపోతానని చెప్పి భార్య పార్వతమ్మ నిమ్మడి పెట్టుకున్నాడు శంకరుడైనా ఆరు పెద్ద పూల మాట్లాడుతున్నాయి కూర పెద్ద పూలు
కొడుతున్నాయి, భరణి కార్తీ ఎండలు బండలు వల్ల కొడుతున్నాయి. నాదా ప్రాణేశ్వర మరి కొద్దిసేపు విషయాలు తీసుకొని వెళ్ళిపోదామని చెప్పి ఒకవేళ కలిగినవి నందిని ఆపినాడు. ఎప్పుడైతే ఆపినప్పుడైనా జారుకుంటూ జనపాల గుండు కొండ కళ్ళవారు చూసినారు. జనపాల గుండు వద్దకు వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న సమయం లోపల అమ్మవారు పార్వతమ్మ మీద శిస్తు పెట్టుకొని శంకరుడు లింగమాన్ని కొద్దిసేపు పట్టుకున్న సమయం లోపల ఆనారి కన్నుల్లో అభివృద్ధమైనాడు, నీరారి కన్నుల్లో నిర్పుణితమైనారు. గుర్రు గుర్రు అంటేనేమో గుట్టలు దండ తెల్లుతున్నాయి, గర్రు గర్రు అంటే గట్లు దండ తెల్లుతున్నాయి. ఒకవేళ కనుక ఎక్కడి నుంచో పసిపిల్ల శబ్దాలు పార్వతమ్మదేవి గమనించింది. పార్వతమ్మదేవి కళ్ళవారు చూసినది. ఎప్పుడైతే నాదా ప్రాణేశ్వర ఎక్కడి నుంచో ఒక పసిపిల్ల శబ్దాలు గమనిస్తూ ఉన్నాను. ఎక్కడ పిల్ల ఉన్నదో, ఎక్కడ రాజ్యం ఉన్నదో చూడవరకల్లా ఇక్కడ చూసిన ఎక్కడ పిల్ల లేకపాయే, చెట్టాల చూసిన చెట్టాల పిల్ల లేకపాయే. ప్రాణేశ్వర మనకు కొడుకులు లేక కోటి బాధలు పడుతున్నాం, బిడ్డలు లేక భరణింతలు పడుతున్నాం, కొడుకులు లేక కోటి బాధలు పడుతున్నాం. మనము ఎక్కడి నుంచో పసిపిల్ల శబ్దాలు గమనించినాడు. ఇప్పుడే మనం స్వయంగా వెళ్ళిపోయి ఆ పిల్లనంట తీసుకొని వెళ్ళిపోయి ఎండుకొండ కైలాసంలో ప్రసాద సమృద్ధము. నాదా ప్రాణేశ్వర మనకు అమ్మాని విలువనికి ఆడబాల లేదు, నాయనాన్ని విలువనికి మొగలింటి బాధ లేదు. ధనం ఎంత ఉంది అని అడగబోరు, మిద్దలు మెడలున్న ఎవరు అడగబోరు. కడుపులో పుట్టిన మంది కొడుకులు ఎంతమంది అంటారు, బిడ్డలు ఎంతమంది అంటారు. నాదా ప్రాణేశ్వర మనం ఆ పిల్లని తీసుకొని వెళ్ళిపోయి కాసగా కైలాసం వెళ్ళిపోయి ఎండికొండ కైలాసంలో సాధి సమర్థమని చెప్పి మరికొద్ది దూరం చేరవచ్చు వరకల్లా గుట్టల చూసిన గుట్టల పిల్లలేకపాయే, రాళ్ళ చూసిన రాళ్ళ పిల్లలేకపాయే. కలియుగానికి ముందు పుట్టింది కాంచాల మర్రి, కాంచాల మర్రి కింద కన్నెగోల పుట్ట ఉన్నది. అమ్మవారి పసిబాల ఎప్పుడైతే ఒకవేళ కలిగిన పార్వతమ్మ దేవి ఎప్పుడైతే కన్నెగోల పుట్ట కాడ చేర వచ్చినది. నాదా ప్రాణేశ్వర ఇప్పుడు కన్నెగోల పుట్ట పసిలో ఉన్నాయ్యా. అంటరాని చోట పండు ఉన్నది, పండును తెంపబట్ట మన వల్ల కాదు, మన కాసా కైలాస మన పట్ల మనం వెళ్ళిపోదాం అంటుండు శంకరుడైనా. శంకరాజంగమాది దేవరా భయపడతాయి కాదు, నేను ఎత్తుకున్న 7 పళ్ళ జడలున్నాయి. ఈ పళ్ళ జడలు ఏ కోడుకుంట నిలుస్తుంటే ఏ కోగుంట బాల బయటకు వచ్చునో ఏమో. ఎప్పుడైతే ఒకవేళ కనుక శంకరుడు ఇప్పినది అమ్మవారు పార్వతమ్మ దేవి కన్నెగోల పుట్ట లోపల ఇరిచినప్పుడు ఎప్పుడైతే ఒకవేళ కనుక ఒక జడలు 5 జడలు ఇరిచింది. కన్నెగోల పుట్ట లోపల ఉన్న పసిబాల కళ్ళ చూస్తున్నది. నాదా ప్రాణేశ్వర శంకరాజంగమయ్య అలనాడు ప్రేమించబోతు వెళ్ళనాడు నన్ను లగ్నమాడమంట లగ్నమాడబోతువయ్యా. కన్నగోల పుట్టగాడు ఏరవచ్చి ఒకవేళ కనుక నన్ను తీసుకుపోలేక నన్ను ఏరవస్తే వారేవు అన్నప్పుడు ఒకవేళ కనుకనేమి శంకరుడు అమ్మవారు పార్వతమ్మ శంకరుడు జడలు పట్టుకొని ఉయ్యాల చెప్పాలు ఊగినప్పుడు భక్తి వ్యక్తి భాగ్యం ఇస్తానని చెప్పి కన్నగోల పుట్టలో ఉన్న పసిబాలు కన్నవారు విషి ఆ విధంగా మాటలు అన్నప్పుడు జడలు ఇచ్చినాడు నెత్తి గుంజుతున్నది అంటున్నాడు శంకరుడు జంగమాది దేవరుడు 7వ జడగుంటా బాల బయటికి ఉంటాడు. ఎప్పుడైతే కాసా కైలాసం చేరవచ్చింది కైలాసం చేరవచ్చినది ఈ పిల్ల పట్నం గండాన ఉట్టనా పల్ల గండాన ఉట్టన ఎవరు లేకున్న మేనమామల గండాన ఉట్టనా ఎప్పుడైతే పురుడు చేసినారు పుండలు చేసినారు తొట్ట
ఎవరు లేకుండా మేనమామల గండాన పుట్టినా ఈ పిల్లకి ఒకవేళ కనుకనే మేలుగడ్డలు పుట్టినా ఎప్పుడు బట్టు బ్రాహ్మణ దగ్గర గంట తీసుకొని వచ్చినారయ్యా బ్రాహ్మణ పిల్ల పట్నం గండాన పుట్టినా పళ్ళ గండాన పుట్టిన ఎవరు లేకుండా మేనమామల గండాన పుట్టిన అడిగినప్పుడైనా పిల్ల మంచి గడిగలోపల పుట్టింది కాబట్టి పిల్లకు ఒకవేళ కనుకనే పుట్టలో పుట్టింది భూలోక సుందరి గంగలో దొరికింది గాంధీయరాలు చిన్న బిడ్డ శివనెల్లి పర్వతాడు బిడ్డ పంచదేవత రేణుక ఎల్లమ్మంటారు అమ్మవారు రేణుకా ఎల్లమ్మ వచ్చేవారి నోట అమ్మా నాన్న అంటున్నది అమ్మవారు రేణుకా ఎల్లమ్మ దేవి అమ్మ అన్నప్పుడు తల్లికి ఆత్మ సంతోషం అవుతున్నది నాయన అన్నప్పుడు తండ్రికి ఆత్మ సంతోషం అవుతున్నది రేణుకా ఎల్లమ్మ ఎంత ముద్ద మాట్లాడుతున్నది మాట్లాడుతున్నది ఇప్పుడే ఒకవేళ కలిగిన శంకరుడు గంగవారు చూసిండు రేణుకాయలమ్మ దేవి సరస్వతి దేవేమో చదువులు నేర్పుతున్నది భూదేవేమో బుద్ధి జ్ఞానాలు నేర్పుతున్నది సరస్వతమ్మ దగ్గర తీసుకొని వచ్చినారా వచ్చినప్పుడు ఎప్పుడైతే ఒకవేళ కలిపిన చదివేటి పళ్ళలో వదిలిపెట్టినారు ఎప్పుడైతే రేణుకా ఎల్లమ్మనైనా చదువులు చదువుతున్నది పొద్దున్నాకనేమో గద్ది సాగన గట్టారు సాగన నేర్చింది బాపు సాగననేమో పళ్ళ సాగన నేర్చింది అమ్మవారి ఎల్లమ్మ సాగన నేర్చున్నది బాపు సాగన పళ్ళం సాగన చదువులు ఇద్దరు వినోగనాలు నేర్చుకుంటాయి అమ్మవారి ఎల్లమ్మ 12 ఏళ్ల వరకు ఎల్లమ్మ కంటే చిన్నవాళ్ళు పెళ్లిలైతే ఉంటే కన్నవారు కూర్చున్నది.
ముందు వర్షకాలం ముందు ఎప్పుడైతే పార్వతమ్మ చేతి కింద ఉన్న వాళ్ళు 7 మంది దాసిబామలైనా ఎప్పుడైతే 7 మంది దాసిబామలు కన్నవారు చూసినారు ఎప్పుడైతే ఒకవేళ కనుక నేను పుట్టినాడు నీ చెల్లె తీర్థమైన అది జాలరే కోనరైపోయింది ఒకవేళ కనుక ఏమంట ఉన్నదైనా ఎప్పుడైతే గజాల బిందెలు బుధాన ఎత్తుకొని వెళ్ళిపోతా ఉండగా రేణుకాయలమ్మ దిగ వరకు వచ్చినది ఓరి కల్లారి చెల్లదార మీరు ఎక్కడ పోతున్నారు ఏడిపోతున్నారు అడిగినప్పుడైనా చెల్లదారేణుకాయలమ్మ దేవి పూలవనానికంట వెళ్ళిపోతున్నాము పూజ పుష్పాదేవి బతుకమ్మలు ఆటలంటలు ఆడుతున్నాము చెల్లలారేణుకాయలమ్మ ఆడవాళ్ళకు పూలంటే ఆశ కాబట్టి ఎప్పుడైతే ఒకవేళ రేణుకాయలమ్మ దేవి ఓరి కల్లారి చెల్లలార బియ్యమటి నేను వస్తున్నాను చెప్పి తగిన పోరు పెట్టుకుంటున్నది ఎప్పుడైతే రేణుకాయలమ్మ దేవి ఒకవేళ కనుక నేను చెల్లరా రేణుకాయలమ్మ దేవి మీ నాయన కోపం వంటి వాడు మీ నాయన వచ్చినట్టు నిన్ను తిట్టిపోతుంది మీ అమ్మ వచ్చి నిన్ను కొట్టిపోతున్నది ఎప్పుడైతే మీ అమ్మ వచ్చిందంటే తిట్టిపోతాది మీ నాయన వచ్చిందంటే కొట్టిపోతాడు కాబట్టి బిడ్డ చెల్లరా రేణుకాయలమ్మ మీ తండ్రితోటి తండ్రితోటి జీవనార్థి తీసుకొని రావన్నప్పుడు ఒకవేళ కనుక నిజంగానే వెళ్ళిపోతానని చెప్పి కైలాసం వచ్చింది ఎల్లమ్మ ఒకవేళ కనుక నాకు తోటలో పుట్టిన వాళ్ళు ఎప్పుడైతే అక్కడ చెట్ల పూలవనానికంట వెళ్ళిపోయి పూలు పుష్పాలు చెప్పి బతుకమ్మలు ఆడకంట వెళ్ళిపోతున్నారో వాళ్ళు నేను వెళ్ళిపోతున్నాను దివనార్తి పెట్టమన్నప్పుడు బిడ్డ రేణుకాయలమ్మ దేవి పూలవనానికంట వెళ్ళిపోతానంటున్నవా బిడ్డ రేణుకాయలమ్మ దేవి మీ నాయన వచ్చినట్టు నిన్ను తిట్టిపోతుంది కాబట్టి ఒకవేళ కనుక రానొక్క గడియ పోనొక్క గడియ ముక్కాలు ముడియాల రామని చెప్పి పెట్టి రేణుకాయలమ్మ నీ సాగదోలుతున్నారమ్మా పూలంట తెప్పుకున్నారు బతుకమ్మనంట తయారు చేసినారు బతుకమ్మ మీద ఉన్నది కేదారి గౌరమ్మను తయారు చేసి పెట్టినారే కేదారి గౌరమ్మనంట తయారు చేసినారు 7 మంది ఎక్కల బతుకమ్మలు ఆటలాడినారు బతుకమ్మల పాటలు పాడినారు బతుకమ్మని తీసుకొని వెళ్ళిపోయి గంగ భవాని పేరు అర్పితం చేద్దామని చెప్పి గంగలాని ఒడ్డుకు వచ్చినారు గంగల బతుకమ్మను వదిలిపెట్టిండ్రు దాని మీద ఉన్నది కేదారి గౌరమ్మని దేవి 7 మంది ఎక్కడ మారి పుస్తకాలు పెట్టుకుంటున్నారు కానీ అచ్చుకుంటున్నారు కానీ పుచ్చుకుంటున్నారు కానీ రేణుకాయలమ్మ చేత గౌరమ్మను వరిస్తలేరు రేణుకాయలమ్మ నువ్వు అని ఉద్ధరిస్తలేరు మా అని మాట్లాడలేరమ్మా నేను చేసిన బతుకమ్మ వద్ద తప్పున్నదా నేను చేసిన గౌరమ్మ వద్ద తప్పున్నదా ఆటాడబోతున్నా నేను పాట పాడబోతున్నా తప్పు ఉన్నది నా గొంగులో కూడా ఏమంటది చెల్లలా రేణుకాయలమ్మ దేవి నీకేమన్నా అయ్యిందా చెల్లలా అడిగినప్పుడు ఒకవేళ కనుక నాకు ఏం కాలేదు కానీ ఎప్పుడైతే ఒకవేళ కనుక చెల్లలా రేణుకాయలమ్మ కాలు తొక్కి కళ్యాణం ఆడినవా స్థాన కంకణం కట్టాలి నొష్ట బాసింగం కట్టాలి చెల్లలా రేణుకాయలమ్మ అయ్యలంతా కూడవాలే అక్షంతలు వేయాలి పెద్దలంతా కూడవాలే పెళ్లి చేయాలి చెల్లలా ఎల్లమ్మ దానం పట్టరాదంటారు 10 మందిల పోయి పంచాయతీ ఎంపరాజు నలుగుట్ల పోయి నవరాదంటారు ముచ్చడాడరాదు పండుగ ఉన్న అష్టపోయే రాదు
ఎల్లమ్మ గుడ్డలు గుబిళ్ళు అంటున్నాయి ఎద జల్లం అంటూ ఉన్నది సరపుడు గంగురమ్మ ఎల్లమ్మ పార్వతమ్మ
అమ్మవారి ఎల్లమ్మ అమ్మవారి రేణుక ఎల్లమ్మ దేవి పెళ్ళంట సంగతి మా తల్లితోటి ఆలోచన చేస్తున్నా చెప్పి ఆడికెళ్ళి ఎల్లమ్మ తండ్రి బంగారు బొట్టు గింజలో బిన్ని రోగవాడ కలిగినది అమ్మవారు పార్వతమ్మ దేవి ఎప్పుడైతే పంచమన్న పరమన్నాలు వండి పెట్టింది పరమన్నాలు కొట్టి ఎప్పుడైతే రేణుకా ఎల్లమ్మ ముందుకు చేరవచ్చినప్పుడు బిడ్డ రేణుకా ఎల్లమ్మ దేవి ముఖం చిన్న చేసిన మొగాలు కొంచెం కాయలు కొట్ట మామూలు కడ చిన్న పోయినవమ్మ శత్రుడు కొట్టనే కాదన్న పట్నం కలుపుకొని వచ్చిన బిడ్డ రేణుకా ఎల్లమ్మ దేవి ఏమని అడగవాలి మా తల్లి కొడుతుందో ఏమని చెప్పి ఆలోచన చేస్తానని చెప్పి ఎల్లమ్మ కట్టుకున్న చీర నా కోసం ఉన్నది నేను కట్టుకున్న చీర నా కోసం ఉన్నది ఇంట్లో కూడా ఉన్నాడు కడదేరి కడుపులో కూడా ఉన్నాడు పెళ్లి చేసిన సంగతి నీకు తెలియదు ఎప్పుడైతే ఒకవేళ కనుక పెళ్లి చేయమని అడిగినప్పుడు బిడ్డ రేణుకా ఎల్లమ్మ దేవి ఎడుపుకుంటున్నాను తొడుగుతనేమో కాలుకుంటున్నాను వంటనేమో వండి పెట్టదాన్ని సస్తనేమో వండ పోసేదాన్ని పుట్టినప్పటి నుంచే ఇల్లే తీర్థమైంది జాలారే కోనరైంది పందిన నాకు పర్వతమైంది బిడ్డ రేణుకా ఎల్లమ్మ సంగతి నాకు తెలియదు మీరైన శంకరుడు ఎప్పుడైతే శంకరుడు ఉన్నాడమ్మా శంకరుడు వచ్చినాక ఆలోచన చేస్తానని చెప్పి ఒకవేళ కలిగితే మా నాయన వచ్చిందాక అన్నం తినబోను మా నాయన వచ్చిందాక నీళ్ళు తాగబోను అని చెప్పి ఎప్పుడైతే మరి కూర్చున్నది అమ్మవారి ఎల్లమ్మ ఆలోచన చేసుకుంటూ కూర్చున్న చెప్పులు శంకరుడు కన్నవారు కూర్చున్నాడ ఎప్పుడైతే ఒకవేళ కనుకనే మీ కచ్చిరి బరకాజు చేసిండు అన్న చేతి కచ్చిరేమో తమ్ముళ్ళ గొప్ప చెప్పిండు అన్నపోడికి ఎలా అవుతుందని చెప్పి శంకరుడు జంగమయ్యా పక్కకేసిండు ఎండు చోర గుడి పక్కకేసిండు కుంకుమ రహాల చోర నాకంటే జనకడు చోర జనక పిల్లని ముడబెట్టుకోని శంకరుడు జంగమయ్య ఆలోకమైన నాడి భూలోకం వస్తాడు పార్వతమ్మ దేవి పంచమంగళాలు చేత పట్టుకొని అమ్మవారు పార్వతమ్మ దేవి నాదులు బయటకు వచ్చినది ఎడవకుండా నివాళి గుడికి తీసింది గుడికుండా నివాళి ఎడవ తీసింది
వచ్చింది. ఎప్పుడైతే వెన్నీళ్ళు సన్నీళ్ళు తోడిపెట్టినది నాదా శంకర జంగమయ్య తానవాడి రాపు అని చెప్పి కోనేడు గంట వెళ్ళిపోయినాడు. తడివిడి తడివిడి సార్ వాడిండు. కోనేడు గంట వెళ్ళినాడు. తడివిడి తడివిడి సార్ వాడి శంకరుడైనా ఎప్పుడైతే ఒకవేళ కలిగిన ఒళ్ళు వారం నుంచి ఓరద్దు దోతులు కట్టుకున్నాడు. పరుసు వారినంగా పట్టు దోతులు కట్టుకొని అందంగా ధరించుకున్నాడు. 3 ఏళ్ల విభూతి ముచ్చటంగా కట్టుకున్నాడే. వేసికుడు వేసి చెరిగింద దోవింది. బంతుపు వేసింది. బంగారు పొట్టి గింజ దోవింది. వడగలిగినది. ఎప్పుడైతే అన్న భోజనాలకి తింటాడేమని చెప్పి రాజ కచేరి వద్దకు తీసుకొని వచ్చింది. కచేరి ముందరకు వచ్చినప్పుడు శంకరుడు జంగమాది దేవుడు కచేరి మీద కూర్చొని అన్నం తింటానని చెప్పి 5 ఏళ్ల కమలం చేతి ఒకవేళ కలిపినప్పుడైనా 5 ఏళ్ల కమలం తోటి ఎప్పుడైతే ఒకవేళ కలిగిన అన్నం పిసికిరాడు. నోటికాడ పెట్టుకున్న సమయం అప్పుడు బిడ్డ యాదికొస్తా ఉన్నది. పార్వతమ్మ దేవి ఎక్కడ నా బిడ్డ రేణుకా ఎల్లమ్మ దేవి నేను దారి కట్టం వస్తూ ఉంటే నా కట్టం వేరే వచ్చేది. నా బిడ్డ రేణిలో చిన్న పోతున్నది. కొట్టిన శత్రులు కొట్టిన నాదా చిన్నమైపోయే. నా బిడ్డను బాలవాయి కొట్టిన భగవాన్ ఒకవేళ కలిపి చెప్పింది శివనందు పెట్టినాదా శంకర జంగమాది దేవరా. ఏమంట ఉన్నాడు. ఒకవేళ కలిగిన అమ్మవారు పార్వతమ్మ దేవి ఇంటిలో ఒక పిల్లవాడి ఎదుగుంటేనేమో తండ్రికి బరవన్నారు. ఇంట్లో ఒక ఆడపిల్ల ఎదుగుంటే తల్లికి బరవన్నారు. నాదా శంకర జంగమాది దేవరా. మన బిడ్డ రేణుకా ఎల్లమ్మ దేవి తేరి ఇంటిలో కూడా ఉన్నది. కడతేరి కడపలో కూడా ఉన్నది. పెళ్లికి పెంపై ఉన్నది. శంకర జంగమాది దేవరా. ఒక బాలవీరుని తీసుకొని వచ్చి రంగరంగ వైభవంగా కళ్యాణం పెడతామయ్యా. కూర్చున్నది రేణుకా ఎల్లమ్మ. ముందుకు వచ్చినాడు. ఎప్పుడైతే శంకరుడు జంగమాది దేవుడు రేణుకా ఎల్లమ్మ దేవి మొగం చిన్న వేసిన మొగాలు కొంచెం కాయలు కొట్ట మామిడోలే కడ చిన్నవైన బిడ్డ రేణుకా ఎల్లమ్మ. కొట్టిన పగవాడు గండవేరు పక్షులు అంటే అవి 2 సతిమా పురుషులు. సతిమా పురుషులు అంటే భార్య భర్తలు అంటే ఆలుమూగలు అంటే హస్బెండ్ అండ్ వైఫ్. ఈ నేలపొట్టు పోయేటివి ఏమైతాయి? అవి 2 ఇట్లా సేమ్ సతిమా పురుషులు భార్య భర్తలు పెళ్ళ మొగలు ఆలుమొగలు హస్బెండ్ అండ్ వైఫ్. అది అట్లా అంటావు. చెట్టుకు చెట్టు ఏమైతుంది? చెట్టుకు చెట్టు ఏదేం బిడ్డ. గుట్ట ఏమైతుంది? గుట్టేదేమో. ఇల్లు గిల్లు ఏమైతుంది? ఇల్లు గిల్లేదేం బిడ్డ. గుట్టకు గుట్టది ఉన్నది. గగన మందు వారి పక్షి కాడకెళ్ళి నేల పండు జీవ కాడకెళ్ళి అన్నిటికీ ఉన్నది కానీ నేల పొట్టు పోయే శివ కాడికెళ్ళి గగన మందు పోయే దీవనాథి కాడికెళ్ళి అన్నిటికి దీమున్నది శంకరా. నాకు దీని లేని సంగతి జంగమయ్యా.
అంటావు లగ్గాల మీద కలిగిన అంటావా ఎంతవరకున్నా ఒకవేళ కలిగిన నాథ బాణేశ్వర శంకర జగమే రాజముండి ఎవరి పాలు దేశముండి ఎవరి పాలు నాయన శంకర రావు సచ్చిన్నాడు మీరు వేసుకొని వెళ్ళిపోవు కాబట్టి శంకర జగమాది దేవరా పదవతి ఏర్పాటు చేస్తున్నాను పదవతిలో ఎవరు గెలుస్తారో వాళ్ళని లగ్నం ఆడుకుంటున్నాను ఎడ్డోడు మొగదాన్ని ఎక్కడియలేను గుడ్డోడు మొగదాన్ని కొనిపియ్యలేను పుత్ర కూర్చొని పోనీ చేస్తాను అంటుంది అమ్మవారి వెనక ఎల్లమ్మ కైలాసం లోపల 7 బజర్లకు దత్తము నాటాలే గంట కట్టాలి గంటకు శంకు పెట్టాలి శంకు వేడి పెట్టాలి నన్ను అక్కడ మునగాడు పట్టుకోకుండా 700 స్తంభం ఎక్కాలి స్తంభం ఎక్కిన వాడు గనగన గంట మోగించాలి ఎవరు గాని ఎట్టోడు గాని గుడ్డోడు గాని అన్నీ లగ్నం ఆడుకుంటానని చెప్పి అమ్మవారి వెనక ఎల్లమ్మ దేవి కరమల్ల రాసినారు ఊరూరు గుంట ఉత్తరాలు వేసిండ్రు పల్ల గుంట పత్రికలు ఏర్పాటు చేసిండ్రు పదవతి పెట్టినది పదవతి లోపల ఎవరు గెలుస్తారో ఎల్లమ్మ లగ్నం ఆడుకుంటారో అని చెప్పి దేవాన దేవతలు పత్రిక చదువుకొని ఎప్పుడైతే కాసా కైలాసం వచ్చిండ్రు ఎల్లమ్మని నేనే లగ్నం ఆడాలి ఎల్లమ్మని నేనే లగ్నం ఆడుకుంటా దేవాన దేవతలు ఎప్పుడైతే ఎండుకొండ కైలాసం వచ్చిండ్రాట ఎప్పుడైతే ఒకవేళ కనుకనే పదవతి ఎక్కువయ్యే వాళ్ళు కొంతమంది కాలి చేతులు కింద పడిపోయి కాలి చేతులు ఇరిగిపోతున్నాయి కృతాశీలుడు భార్య కార్తీక శిల్లమ్మ గర్భాన పుట్టిండు కార్తవీర్య మహారాజు కల్లవాడు చూసినాడు పరుపుల గత్తల వల్లవాడు నోట్ల బెల్లగలవాడు కార్తవీర్య మహారాజు ఎప్పుడైతే ఇంటిలో పత్రిక పడ్డప్పుడు పత్రిక తీసి చదువుకున్నాడు కార్తవీరుడే నా భర్తలు రేణుకా ఎల్లమ్మ దేవి ఒకవేళ కనుకనే బంధమైన పదవతి పెట్టిందా పదవతి లోపల ఒకవేళ కనుకనే లగ్నం చేసుకుంటున్నదా అలనాడు పురుడు వేసినప్పుడు బుట్టలు వేసినప్పుడు ఒకవేళ కనుకనే ముందేసి గడియాలు ముద్దు డొంగరాలు ఎట్టొచ్చినా పట్టేసి గడియాలు పట్టు డొంగరాలు ఇచ్చొచ్చిన నేను మాట ఇచ్చి నిన్ననాడు మాట తప్పిండే మాట తప్పిండి ఇప్పుడే నేను స్వయంగా వెళ్ళిపోవాలి నేనే రేణుకా ఎల్లమ్మ లగ్నం ఆడుకోవాలి వీకుంటే ఎప్పుడైతే ఎల్లమ్మ నేనే లగ్నం ఆడుకుంటానని చెప్పి ఎండుకొండ కైలాసం వచ్చిండు కైలాసం వేరే వచ్చినప్పుడు ఒకవేళ కనుకనే ఎల్లమ్మ నేనే లగ్నం ఆడుకుంటానని చెప్పి విర్ర వీకుంటే 7 వదనాలు పోయేది అదే వదనాలు ఎక్కిండు దాని మీదకి వెళ్ళి తాటి పండు పట్టట్టు దమ్ముడమ్మా పండు తెచ్చి పక్కపక్క నవ్వింది ఎల్లమ్మదేవి పండు తెచ్చి రేణుకా ఎల్లమ్మదేవి పక్కపక్క నవ్వినప్పుడు కార్తవీర్య మహారాజు కన్నవారు చూసినాడే బాబా ఎడ దెబ్బ తాకిందని వచ్చి అడగపోతుంది బామా రేణుకా ఎల్లమ్మ దేవి ఎడ దెబ్బ తాకి వచ్చిందని చెప్పి నన్ను అడగపోతుంది బామా రేణుకా ఎల్లమ్మ దేవి పక్క పక్క నవ్వుతుంది బామా నేను మంచం ఎక్కి పిల్లల కన్ను నేను సట్టలు ఇక్కడ ముండ మోపిపోతే నా పేరు కార్తవీర్య మహారాజు కాదని చెప్పి నడిచేది ఉన్నదని చెప్పి కార్తవీర్య మహారాజు చెట్టు కాటు పెట్టి చెట్టు పన్నవాడు వాడు పట్టణాలు వెళ్ళిపోయిన వాడయ్యుండు అమ్మవారు రేణుకా ఎల్లమ్మ దేవి పదవతి మీద మనం ఎందుకు కోరుకుంటే పదవతి లోపల ఎవరైనా లగ్నం ఆడరాయే ఎప్పుడైతే ఒకవేళ కలికడే జమదగ్ని మునరాజైనా ఎప్పుడైతే ఒకవేళ కలికడే వీడి దగ్గర జలదూరి పట్ల వేలవాడు రాజా గౌతుడు భార్య హారియమ్మ దేవి ఉంటేవాడు నేరాముని పాలాముని
అరిష్టముని అందరికన్నా పెద్దవాడు కాకవీర మహారాజు ఎప్పుడైతే ఒకవేళ కనుకనేమి కాకవీర మహారాజు ఒకవేళ కనుకనే వాళ్ళనాడైనా జమదగ్ని మునిరాజు ఎప్పుడైతే ఒకవేళ కనుకనేమి ఎప్పుడైతే అలనాడు ఒకవేళ కనుకనే ఏమంటూ ఉన్నాడైనా ఎప్పుడైతే ఒకవేళ కనుకనే వేడు ఒకవేళ కనుకనే గుర్రశీన అంటే ఏర్పాటు చేసినారు గుర్రశీలలో ఇప్పుడు పంట వండక ఎప్పుడైతే తండ్రి చేసిన పాపాలు నిద్ర పెట్టుకున్నాడు జమదగ్ని మునిరాజు ఎప్పుడైతే తండ్రి చేసిన పాపాలు నిద్ర పెట్టుకొని ఎప్పుడైతే ఒకవేళ కనుకనే కారన్న పడుకులో వచ్చినప్పుడైనా ఎప్పుడైతే ఒకవేళ కనుకనే వేడు పాపాలు నిద్ర పెట్టుకొని వేస్తూ ఉండగా ఎప్పుడైతే ఆవు పిల్ల పసిదాగది పచ్చడి గడ్డి అట్లా వేసినా అది బలనంటే ఉతకా అని చెప్పి గంగ లోపలి కంటే నీళ్లు తాగదామని వెళ్ళిపోయినప్పుడు శివజంగి మైరావు గనక ఎప్పుడైతే అలంకెళ్ళి నీళ్లు తాగదామని చెప్పి సత్య సముద్రంలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు ఒకవేళ కలిగిన దాని ప్రాధాలు అలా దిగబడిపోయినాయి కాబట్టి విజయము పిల్లనేమో గడ్డ మీద ఉన్నది తల్లేమో మడుగు లోపల ఉన్నది ఒత్తేడు మాపులైతున్నది మాపేడు మాపులైతున్నది అమ్మా అవసరం లేకపోయా నాకు పొట్టకు భోజనం లేకపోయానమ్మో ఎప్పుడైతే ఒకవేళ కనుకనే పిల్ల గడ్డ మీద ఉన్నది ఎప్పుడైతే ఏమని మాటలాడుతున్నది జమదగ్ని మునిరాజు నెత్తిలో కూడా ఒకవేళ కనుకనేమి పాపాలు పెట్టుకొని జర వస్తూ ఉండగా ఎప్పుడైతే ఆవు పిల్ల మసిలా ఒకవేళ కనుకనే పిల్ల కల్లా వారే ఊసింది జమదగ్ని మునిరాజు ముందరకు వచ్చినప్పుడు ఎప్పుడైతే ఒకవేళ కనుకనేమి ఏమంట ఉన్నారు గనక ఎప్పుడైతే ఏమంట ఉన్నాడు